అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 86వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. ఊపిరి ఆగినంత పనైంది కార్తీక్. నాకు చాలా భయమేసిందంటుంటే నా మొబైల్ సైలెంట్‌లో ఉందను. నేను చూసుకోలేదంటూ అనూకి చూపిస్తూ, అయినా నాకేమవుతుందంటూ వెనుక ఉన్న దివ్య వైపు చూస్తూ అంటే నేను మీకు యాక్సిడెంట్ అయిందంటే అక్క ఇలా కంగారుగా వచ్చిందంటుంది. నీకేమైనా పిచ్చా దివ్య? ఎలాంటి వాటికి అబద్ధం చెప్పాలో తెలీదా నీకు? అను కండిషన్ ఏంటో తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు చేశావు? చూడు ఎలా అయిందో అని అనుని కూర్చోబెట్టి పక్కనే కూర్చొని వాటర్ తాగిస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది అను. అను చెంప మీద తడుతూ, ఏంటి దివ్య ఇంత ఫులిష్‌గా ఎందుకు చేశావు చూడు. అను ఎలా పడిపోయిందో. చిన్నపిల్లల ఆటలా ఏంటి అంటాడు కోపంగా. కార్తీక్ ఏం మాట్లాడకుండా అను అంటూ అను ముఖం మీద నీళ్లు పోస్తాడు. కళ్ళు తెరిచిన అను కార్తీక్‌ని చూసి, నీకు బాగానే ఉంది కదా, కానీ దివ్య ఎందుకు అలా చెప్పిందని దివ్యని అడిగితే, నీకు అక్క బావ మీద ఉన్న ప్రేమని బావకు తెలిసేలా చేయాలని నేనే అలా అబద్ధం చెప్పానంటుంది దివ్య. దివ్య మాట పూర్తి చేసేలోపే తన చెంప పగులుతుందన్న చేతిలో, పిచ్చా నీకు? తమాషా చేయాలో దేనికి చేయాలో తెలీదా? ఇంకో దెబ్బ వేసేలోపు అను చేయిని కార్తీక్ ఆపుతాడు. నీకేమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా కార్తీక్ అంటూ మళ్ళు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏంటి దివ్య, దేనికైనా లిమిట్ ఉంటుంది అసలు చూడు. అను ఎంత టెన్షన్ పడుతుందో అని దివ్య వైపు సీరియస్గా చూస్తూ 5 మినిట్స్‌లో డాక్టర్ రావాలని అప్పటికే అక్కడికి వచ్చిన సెక్యూరిటీతో సీరియస్గా చెప్తాడు కార్తీక్. సారీ బావ, ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదని దివ్య వచ్చి కార్తీక్‌కి సారీ చెప్తుంది. మీరెలా వచ్చారని అడుగుతాడు కార్తీక్. అది బావ, నీకు బాగోలేదంటే అక్క ఆటో ఎక్కేసింది. మేము తనతో వచ్చాము. రాగానే గబగబా పరిగెత్తుకుంటూ ఇక్కడికే వచ్చేసింది. 2 రోజుల నుంచి తన కండిషన్‌ని చూస్తున్నావు కదా, ఎలా ఉందో. అయినా ఆటోలో తీసుకొచ్చావా ఈ టైంలో? ఇలాంటి ఆటలేంటి దివ్య? అక్కకి మీ మీద ఉన్న ప్రేమ చెప్తుందని ఇలా చేశాను, కానీ అది అడిగేలోపే పడిపోయింది. అనుకి నా మీద ప్రేముందో లేదో తెలుసుకోమని నీకేమైనా చెప్పానా నేను? ఎందుకిలా చేస్తున్నావు దివ్య? ఇప్పుడు చూడు ఏమైందో. అను ఏమైనా అవ్వాలి, నిన్ను అస్సలు క్షమించనంటాడు. అయ్యో, ఇలా అవుతుందని అనుకోలేదు బావ. అక్క నీ దగ్గరికొచ్చి ఇలా చేస్తుంటే ఇదంతా ప్రేమే కదా అక్క అని ప్రశ్నిద్దాం అనుకున్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదంటుంది. కార్తీక్ అనుని ఎంత పిలిచినా అను లేవకపోవడంతో ఇంతలో డాక్టర్ వచ్చి అనుని చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తారు. కార్తీక్ అనుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా నీకు. ఇలా టెన్షన్ ఎక్కువైతే మళ్ళీ మెడిసిన్ డోస్ పెంచాలి. అవి తనకి చాలా ఎఫెక్ట్ అవుతాయి. అనుని జాగ్రత్తగా చూసుకో. మీరు తనకి ఏమి చేయక్కర్లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు. ఏ మెడిసిన్ అవసరం ఉండదని చెప్తారు. అలాగే డాక్టర్, ఇంకెప్పుడు ఇలా జరగదని అంటాడు కార్తీక్. బయటకు వెళ్ళిన డాక్టర్ని శ్వేత దివ్యని తీసుకొని వెళ్ళి ఏమైందని అడుగుతుంది. తన తలకు ఒక దెబ్బ తగిలింది. అది ఫ్రీక్వెంట్‌గా పెయిన్ వస్తుంది. తను ఇలా టెన్షన్ పడినా, ఏడ్చినా, స్ట్రెస్ ఎక్కువైనా బాగా హెడేక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. మళ్ళీ కాన్షియస్‌కి రావడానికి చాలా టైం పడుతుందని చెప్తారు. థాంక్స్ డాక్టర్ అంటే ఆయన వెళ్ళిపోతారు. సారీ దివ్య, ఇంత సివియర్ అవుతుందని నేను అనుకోలేదని అంటుంది శ్వేత. అది ఓకే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? అక్క నార్మల్ అవ్వాలంటే ఎలా? నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు. ఇంకా భయమేస్తుంది అంటుంది దివ్య. చాలా చాలా సింపుల్. చెప్పారు కదా అను హ్యాపీగా ఉంటే చాలని. తను హ్యాపీగా ఉండాలంటే మీరందరూ హ్యాపీగా ఉండాలి. తన ముందు మీరంతా సంతోషంగా ఉంటూ తనని సంతోషంగా ఉంచండి. అప్పుడు అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అంటుంది శ్వేత. అవును, ఇదంతా నిజమే అంటుంది దివ్య. అనుని ఒళ్ళో పడుకోబెట్టుకొని తన తల నిమురుతున్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి, సారీ బావ, నా వల్ల ఇదంతా జరిగిందని అంటుంది దివ్య. ప్లీజ్ దివ్య, ఇప్పుడేం మాట్లాడకు. నాకొచ్చే కోపానికి నిన్ను కొట్టినా కొట్టేస్తాను అని అంటాడు కార్తీక్. కావాలంటే కొట్టు, ఏం పర్లేదు, కానీ అక్క మీ మీదున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తుందని నేను ఇలా చేశాను, కానీ ఇంతలా బాధపడుతున్నాను అనుకోలేదు అని అంటుంది. ప్లీజ్ దివ్య, ఒక 5 మినిట్స్ బయటికి వెళ్ళవా అంటాడు. దివ్య బయటికి వెళ్ళాక అను కాస్త దగ్గరికి తీసుకొని, పిచ్చిదానా, ఏంటిది, నీకేమవుతుందో కూడా చూసుకోవా? ప్లీజ్ లేరా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇదంతా నీకు వినిపిస్తోందని నేను అనుకుంటున్నాను. నా బుజ్జి కదూ, నా కోసం లేగు. తలుపు చాటు నుంచి తొంగి చూస్తున్న శ్వేత ఇదంతా వింటుంది. నా ఫ్రెండ్ అని నమ్మి వాడిని ఇంటికి రానిచ్చి ఇదంతా చేసింది నేనే. నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదని. రాజేష్ గాడు నా చేతిలో ఖచ్చితంగా చస్తాడు అని అంటాడు కార్తీక్. నిన్ను ఇంతలా బాధపెట్టిన వాడిని నేను అస్సలు వదిలిపెట్టను అంటే ఇదంతా చేసింది రాజేషేనా? ఎంతమందితో ఆడుకుంటావురా నువ్వు? నీ వల్లే నా రాహుల్ నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు నేనే ఫ్యామిలీకి దూరం అయ్యాను. అసలు ఎందుకు నీకు వీళ్ళ అంటే ఇంత కక్ష అని ఏడుస్తుంది శ్వేత. ఈలోపు అను నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. అను అను అని కంగారుగా అను ముఖం పట్టుకొని, నీకు బాగానే ఉందా అని అడుగుతాడు కార్తీక్. బాగానే ఉంది కార్తీక్. నిజంగా నీకేం కాలేదుగా అని అడుగుతుంది. లేదురా నిజంగా, ఇంకా కావాలంటే నన్ను చూడు అని అంటాడు. సరే, పొద్దున్నే దెబ్బ తగిలింది కదా, తగ్గిందా అని చేయి చూస్తూ అడుగుతుంది. బాగానే ఉంది ఇప్పుడు, నాకేం కాలేదంటాడు కార్తీక్. అను ముఖాన్ని 2 చేతులతో తీసుకొని, నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. నువ్వు ఇలా ప్రతిసారి కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోతుంటే నాకు చాలా భయమేస్తుందను. టెన్షన్ పడొద్దని అంటాడు కార్తీక్.
అలాగే అని తలుపుతుంది. ఇంటికి వెళ్దామా అంటే తలుపుతుంది. నలుగురు కలిసి ఇంటికి వెళ్తారు. కారులో ఉన్నంతసేపు శ్వేత కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. బుర్కాలో ఉండటం వాళ్ళెవరికీ తెలియదు. రాజేష్ ఇంకా ఈ ఫ్యామిలీతో ఇంతలా ఆడుకుంటున్నాడని తెలిసాక చాలా బాధేస్తుంది. ఇంక మేము బయలుదేరుతామని దివ్య శ్వేతతో బయలుదేరుతుంది. ఆగండి అని సుమిత్ర గారు తనకి బొట్టు పెడతానంటే శ్వేత వద్దన్నట్టు చేత్తో సైగ చేస్తుంది. అందరికీ తనకి ఇవన్నీ అలవాటు లేవు అత్తయ్య, అందుకే వద్దులే అని వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తే ఇక్కడే ఉండమని అంటారు. రాహుల్ లేని ఇంట్లో నాకు నిజంగా స్థానం లేదు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీకు ఒక చిక్కు ప్రశ్నలా మిగిలిపోతాను. అలా జరగడం నాకు ఇష్టం లేదని అనుకుంటుంది శ్వేత. నాకు మాత్రం ఎవరున్నారు ఈ లోకంలో, మీరు కాక అయినా మీ నుండి దూరంగా బ్రతకాల్సిన పరిస్థితి అని బాధపడుతుంది. ఇద్దరూ వెళ్ళటానికి కారులో డ్రైవర్నిచ్చి పంపుతాడు కార్తీక్. మీ ఇల్లు ఎక్కడని దివ్య అడిగితే నేను వెళ్ళిపోతాను, నువ్వు దిగేసే దివ్య. వాళ్ళ ఇంట్లో దిగిన తర్వాత శ్వేత తన రూమ్ దగ్గర దిగుతుంది. శ్వేతకి అనూయే ప్రతి క్షణం గుర్తొస్తుంది. ఎందుకో తెలియదు, అను తనకి బాగా నచ్చేస్తుంది. నిజానికి అను చాలా మంచిది, తను ఎవరికైనా అలాగే నచ్చేస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్ అనుకి ఫుడ్ పెట్టి మెడిసిన్ వేసి కాసేపు రెస్ట్ తీసుకో అంటుంటే కార్తీక్ దివ్య బాగా బాధపడింది కదా నేను కొట్టేసరికి అని అడుగుతున్నాను. ప్రతిసారి ఎదుటివారి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు పట్టించుకోకుండా ఉండొద్దు, నాకు నువ్వు ముఖ్యం, తర్వాత ఎవరైనా అని అంటాడు కార్తీక్. నా గురించి ఆలోచించడానికి నువ్వున్నావు కదా అని మనసులో అనుకుంటున్నాను. ఏంటి ఏమీ మాట్లాడవు, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళాలని తిరిగినా ఆఫీస్కి వస్తానని గోల చేస్తే కాలు విరగ్గొడతాను, ఇంట్లో కూర్చొని నేను చెప్పినవన్నీ చేయాలంటాడు కార్తీక్. సరే అలాగే నిద్ర వస్తుంది పడుకుంటానంటున్నాను. అనుకి బెడ్షీట్ కప్పి బయటకు వస్తాడు కార్తీక్. సుమిత్ర గారు హాల్లో ఉంటే అక్కడ కూర్చొని ఆవిడ ఒళ్ళో తలపెట్టి అను గురించి చాలా భయం వేస్తోందమ్మా, అన్నీ లోపలే దాచేసుకుంటుంది బాధంతా. తను లోపలే ఏడుస్తూ అందరూ నవ్వుతూ ఉండేలా చేయాలని చూస్తుంది. తన కష్టాలన్నీ లోపలే దాచుకొని నా సంతోషం కోసం ఏదైనా చేస్తోంది. అది తనకి ఎంత కష్టమైనా సరే దానికి నేనంటే అంత పిచ్చి. లేకపోతే రాజేష్ విషయం తన తప్పేముంది, అయినా నాకు దూరం కావాలనుకుంది. నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదు. ఆ రోజు ఆశ్రమంలో కూడా ఉండలేకపోయింది. ఒక్కరోజు కూడా ఇక్కడ దూరం అవుతుందో అని భయంగా ఉందమ్మా అని అంటాడు. మళ్ళీ దాన్ని నాకు దూరం కానివ్వను, అను నా ప్రాణం, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనివ్వనని అంటాడు కార్తీక్. కార్తీక్ నువ్వే ఇలా అయిపోతే ఎలాగా, అనుకి ఏం కాదు, అది బాగుంటుందని సుమిత్ర గారు ధైర్యం చెప్తారు. ఆ రోజు టాబ్లెట్స్ వల్ల అను నైట్ ఎప్పుడు నిద్రలేస్తుంది. సుమిత్ర గారు ఫుడ్ తినిపిస్తే తిని మళ్ళీ పడుకుంటుంది. కార్తీక్ తినాలనిపించక వెళ్ళి అను పక్కనే పడుకుంటాడు. అనుని దగ్గరికి తీసుకొని నీకు తెలియదను, నీకు నేను లేకపోతే ఊపిరాడదు, నాకు అంతే, అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా, నిన్ను ఇంతలా బాధ పెట్టాను కదా, అందుకే నాకు ఇంత పెయిన్. ఆ మత్తులో కూడా కార్తీక్ని హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ అను అని ఇంకా గట్టిగా హక్ చేసుకుని నువ్వెప్పుడు ఇంకా ఇలా నాకు ఐ లవ్ యూ చెప్తావు, ఈ మాట కోసం ఎదురు చూస్తుంటానంటాడు. అను ఏమీ వినే స్టేజ్లో లేదు, బాగా మత్తు నిద్రలో ఉంటుంది. కాసేపటి కార్తీక్ కూడా నిద్రపోతాడు. ఒక్కసారిగా రాను, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయ్, ఏం చేయొద్దు, నీ కాలు పట్టుకుంటాను, నన్నేం చేయకు, కార్తీక్ ఇదంతా తెలిస్తే నిన్ను చంపేస్తాడు, నన్ను వదిలేయ్ ప్లీజ్ అని నిద్రలోనే ఏడుస్తుంది. అను అరుపులకు నిద్రలేచిన కార్తీక్ ఇదంతా విని కళ్ళు మూసి కన్నీళ్లు తెస్తూ ఏడుస్తుంది. అను అరుపుకి నిద్రలేచిన కార్తీక్ ఇదంతా విని అను నువ్వేం కంగారు పడకు, నీ పక్కనే నేనున్నాను, అను ప్లీజ్ రా, అను కళ్ళు తెరువు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నీకేం కాలేదు, నేను నీ పక్కనే ఉన్నాను అని అను ముఖం పట్టుకొని తడుతూ అంటాడు కార్తీక్. ఒకసారి కళ్ళు తెరిచి కార్తీక్ని చూసి మళ్ళీ అలాగే నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. అను తన నడుము మీద చేయి పెట్టి గట్టిగా పట్టుకోవడం గమనించిన కార్తీక్ నెమ్మదిగా చేయి తీయటానికి చూస్తాడు. వద్దు, నన్నేం చేయొద్దు, వద్దు ప్లీజ్ అని అను అంటున్న మాటలకి అనుని గట్టిగా తనకు హత్తుకుంటాడు కార్తీక్. మళ్ళీ నెమ్మదిగా తనని దూరం జరిపి పెట్టిన చోట అను డ్రెస్ టాప్ని పక్కకు జరిపి చూస్తాడు. అక్కడ చాలా ఘాట్లు కనిపిస్తే మానిపోయి ఉంటాయి. అవి చూసి ఏంటిదని నిద్రలేపుతాడు. చాలాసేపటికి చాలా మత్తుగా కళ్ళు తెరిచిన అను కార్తీక్ అని అంటుంది. కార్తీక్ అను లేపి ఒక్కసారిగా అను టాప్ పైకని ఏంటిది అని చెప్తాడు. ఏమైందో చెప్పంటే అది ఏం కాలేదని టాప్ని కిందకి అని చెయ్యి అడ్డు పెట్టి ఏడుస్తుంది. అను ఇదంతా వాడు చేశాడా, వాడిని అని అంటూ లేవబోతుంటే కార్తీక్ అది వాడు అంటూ ఏడుస్తుంది. ఏమైందను చెప్పు అంటుంటే అను ఏం చెప్పకుండా ఏడుస్తోంది. అను ఏడుస్తూనే ఉంటుంది. తలదించి కార్తీక్కి కోపం ఎక్కువై అక్కడున్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ని గట్టిగా కొడతాడు. ఒక్కసారిగా ఆ మిర్రర్ పగిలి కార్తీక్ చేయికి దెబ్బ తగిలి బ్లడ్ అంతా పోతుంది. కార్తీక్ నీకేమైనా పిచ్చా ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వని అను లేచి కార్తీక్ చేయి పట్టుకొని అయ్యో బ్లడ్ కూడా వస్తుందని ఏడుస్తూ చెయ్యి తీసుకుంటే ఆ చెయ్యి లాక్కొని ముందు చెప్పు, ఇదంతా వాడి పనే కదా అంటే అది వాడు అక్కడ కొరికితే నాకే నచ్చగా కోపంలో డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫోర్కుతో గీరేశానంటూ ఆ రోజు తను చేసింది చెప్తుంది. వెంటనే హనుని హక్ చేసుకుని సారీరా,
రియల్లీ సారీ అను. ఎవరు నీకు ఇవ్వనంత బాధ ఇచ్చాను నేను. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను సారీ అంటాడు. ఇకపైన ఎవడు నీ జోలికి రాడు అంటాడు. అయినా వాడేదో చేస్తే నిన్ను నువ్వు ఇలా చేసుకోవడం ఏంటను అని అను ముఖం పట్టుకొని, ఇంకా ఏడవకు ప్లీజ్, జీవితానికి సరిపడా ఏడ్చావు. ఇంకా చాలు అని కన్నీళ్లు తుడిచి పడుకో అంటాడు. ఆగు, నీ చేతికి దెబ్బ తగిలింది అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కార్తీక్ చేతికి ఒక గ్లాస్ గుచ్చుకొని ఉంటే అదంతా తీసి కాటన్తో బ్లడ్ క్లీన్ చేసి కట్టుకడుతుంది. నొప్పిగా ఉందా అంటుంది. ఉంది కానీ ఇక్కడ కాదు ఇక్కడ అని హృదయం మీద వేలు పెట్టుకొని చూపిస్తాడు కార్తీక్. కదా, ఆ రోజు నాకు ఇక్కడ ఉన్న పెయిన్‌తో పోలిస్తే ఇదంతా నొప్పి అనిపించలేదు. అసలు అలా చేసేదాకా నా శరీరం నాకే కంపనంగా అనిపించింది. అందుకే నాకు నొప్పి అనిపించలేదు కార్తీక్. దానికన్నా ఇక్కడ నొప్పి ఎక్కువ కలిగిందని అను కూడా తన హృదయం మీద వేలుపెట్టి చూపిస్తుంది. అర్థం చేసుకోగలను. అందుకే ఏమీ అనడం లేదు. లేదంటే ఇంత గాయం చేసుకున్న నిన్ను అస్సలు ఊరుకునేవాడినే కాదంటాడు. కాసేపు పడుకోరా అంటే, ఆహా నిద్ర రావడం లేదంటుంది అను. సరే ఇలా రా అని అనుని తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు. కార్తీక్ అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని అనుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అను ఇదంతా ఏమి ఆలోచించకుండా నిద్రపోరా అని అంటాడు. ఎందుకు నేనంటే ఇంత ఇష్టం అను నీకు అని అడుగుతాడు కార్తీక్. కార్తీక్ ఎందుకో తెలియదు కానీ ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత అని అంటుంది అను. అను చెప్పు కార్తీక్, నీకేం కావాలి అని అంటాడు. ఏమీ వద్దంటుంది. నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతాడు. నీతో జీవితాంతం ఇలా ఉండాలి కానీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు అని అనుకుంటుంది తన మనసులో. ఏమీ లేదు కార్తీక్, నీ కోరిక తీరుతుందిలే అని అంటాడు. ఏమీ లేదు అన్నాను కదా. ఓకే అను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకురా ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎందుకో చాలా భయంగా ఉంది అను. నాకు నువ్వు దూరమవుతావేమో అని అంటాడు కార్తీక్. ఏమీ మాట్లాడకపోవడంతో కార్తీక్ అను వైపు చూస్తే అలాగే నిద్రపోతుంది అను. నాకు తెలుసు అను, నీకు నాతో ఉండటం కన్నా పెద్ద కోరిక, పెద్ద ఆశలు ఏమీ లేవు అని అనుకొని అలాగే అనుని పట్టుకొని చూస్తూ ఉంటాడు కార్తీక్. కాసేపటికి బాగా చలిగా ఉందిరా అని అనుకుని అనుని తీసుకొని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. అనునే చూస్తూ ఆ రోజంతా కూడా నిద్రని మర్చిపోతాడు కార్తీక్. శ్వేతకి కాల్ చేస్తుంది దివ్య. అక్క కోసమే నేను ఏదైనా చేస్తున్నాను కానీ అక్కకి ఇలా అయ్యిందేంటి అని అంటుంటే, దివ్య సంతోషంకి ముందు బాధ తప్పనిసరి. తను ఇంకా తన మనసులో మాట కార్తీక్కి చెప్పలేదు. చెప్పించాలి. దానికోసం ఈసారి మీ నాన్నగారు కూడా సహాయం చేయాలి. అలాగే ఆయన మారారని అంటున్నావు కదా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ అక్కని బావ ఎంతగా బాధపెట్టారో అదంతా కూడా ఆయన ముందు కాల్‌లో చెప్తూ మాట్లాడు. అప్పుడు ఆయన అను విషయం గురించి మాట్లాడతారు. ఎలాగూ ఆయన మారారంటున్నావు కదా, ఆ మార్పుని అను కూడా చూస్తుంది. తన కోసం తన తండ్రి ఆలోచిస్తున్నారని సంతోషపడుతుంది. ఓకేనా, ఇదంతా ఏం కాదు కదా అంటే, ఏమీ కాదు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంటుంది శ్వేత. అలాగే అని హాల్‌లో రామ్మూర్తి గారు ఉండడంతో ఆయన వినేలా, అక్క ఇంకా ఎందుకు అక్కడ ఉండడం, వాళ్ళు నిన్ను ఇంతగా బాధపెడతారో, ఎలా కొట్టారో తెలుసు కదా, వదిలేయ్ ఇక్కడికి వచ్చేయ్ అంటుంది దివ్య. అదంతా విన్న రామ్మూర్తి గారు, ఏమైంది దివ్య అంటారు. ఆయన్ని చూసి టక్కున ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఏం లేదు నాన్న అంటే, ముందు చెప్పి ఏమైంది అంటారు కోపంగా. అది అది అక్కని వాళ్ళు మొదటి నుంచి బాగా ఇబ్బంది పెట్టారు, కొట్టి తిట్టేవారంటుంది. అవునా, అదేంటి బాగానే ఉంటారు కదా, అను ఎప్పుడు చెప్పలేదంటూ ఇంత జరుగుతుంటే ఎందుకేమీ చెప్పలేదు నాకు అంటారు. లక్ష్మి గారు, ఏంటి దివ్య నువ్వు చెప్తోంది, అను అక్కడ అన్ని కష్టాలు పడుతోందని ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? పెళ్ళి అనగానే అట్లీస్ట్ అక్కడైనా మీరు సంతోషంగా ఉంటారని అనుకున్నాను. కానీ అను అక్కడ కూడా హ్యాపీగా లేదా? ఎందుకు నాకు చెప్పలేదు ఇదంతా? పద మనం వెళ్ళి అనుని తీసుకొనొద్దాము. మీ నాన్న గురించే అయితే ఇప్పటిదాకా ఆలోచించి నా కూతురి జీవితం నేనే నాశనం చేసుకున్నాను. ఆ రోజు ఆ అబ్బాయితో తనకి పెళ్లి చేసి ఉంటే బావుండేది. ఇప్పుడు ఇలా అయ్యేదే కాదు. అయినా సరే నా కూతురు నాకేం బరువు కాదు. అనుని ఇక్కడికి తీసుకొనొద్దాము పద అని అంటుంది. శ్వేత లైన్‌లోనే ఉంటుంది. అవును, నేను ఇన్ని రోజులు ఏది కూడా పట్టించుకోలేదు లక్ష్మి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే ఒక తండ్రిగా నేను ఓడిపోయినట్టే. ఇలాగే ఉంటే అను ఇంకా బాధపడుతుంది. పద మనం అనుని తీసుకొచ్చేద్దామని బయలుదేరతారు. ముగ్గురు కలిసి బయలుదేరతారు. అయ్యో ఏంటి ఇలా అయింది అని అనుకుంటుంది దివ్య. ప్లాన్ సక్సెస్. ఇప్పుడు అను ఓపెన్ అవ్వాలి, లేదా వాళ్ళ నాన్నతో తను వచ్చేయాలి. అప్పుడే ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అవుతారు అని అనుకొని కాల్ కట్ చేస్తుంది శ్వేత. దివ్య శ్వేతకి మెసేజ్ పెడుతుంది. ఏంటిది ఇలా జరిగింది? ఇప్పుడు అక్కని తీసుకొచ్చేలా ఉన్నారే వీళ్ళు అని అంటుంది. ఏం కాదు దివ్య, నువ్వు జస్ట్ చూస్తూ ఉండు చాలు అని అంటుంది శ్వేత. ఏం ఇబ్బంది కాదుగా అని అంటుంది దివ్య. ఏం కాదు చూస్తూ ఉండు అని అంటుంది. ముగ్గురు కలిసి అను వాళ్ళ ఇంటికి వెళ్తారు. అను
అను అని రామూర్తి గారి పిలుపుకు చాలా లేటుగా నిద్రలేచి బాగా హెడేక్గా ఉండి అప్పుడే సుమిత్ర గారు తెచ్చిన కాఫీ తాగుతూ కంగారుగా అటు చూస్తుంది. నాన్న మీరా, రండి రండి, అక్కడే నిలబడ్డారేంటి అని అంటుంది. నేను రావడం కాదు, నువ్వు రావాలి అని అంటారాయన. అనుకి ఏం అర్థం కాదు. నాన్న ఏంటిలా అరుస్తున్నారు అని అడుగుతుంది అను. ఆయన అరుపులకి బయటకొచ్చిన సుమిత్ర గారు కార్తీక్ వాళ్ళని చూసి లోపలికి రండి అని పిలుస్తారు. అను, ఇంక నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏమీ లేదురా, మన ఇంటికి వెళ్ళిపోదాము పద అని అంటారు. ఎందుకు నాన్న, ఏమైంది అసలు, ఎందుకు మీరింత కోపంగా ఉన్నారని అడుగుతుంది అను. ఇన్ని రోజులు వీళ్ళు నిన్ను తిట్టారు, కొట్టారు, అవన్నీ కూడా నాతో నువ్వెందుకు చెప్పలేదని అంటారు కోపంగా. ఇదంతా మీకెలా తెలుసు, దివ్య నీ పనేనా అని అంటుంది. దివ్యను అరవబోతూ ఉంటే నిజమా కాదా అంటారు కోపంగా. అయినా అయ్యో ఇప్పుడు అలా ఏం లేదు నాన్న అంటే అబద్ధం చెప్పకు, వీళ్ళంతా నిన్ను కొట్టారా లేదా అది చెప్పు, నిజం చెప్పు అంటారు ఆయన. అను తల దించేస్తుంది. కార్తీక్ వచ్చి మామయ్య అను ఎక్కడికి రాదు అని అంటాడు. ఎందుకు రాదు, ఇంకా మీరు రాచి రంపాలు పెట్టాలా, కొడుకు కన్నా ఎక్కువగా భావించాను నిన్ను, అయినా నువ్వు నా కూతుర్ని ఏడిపిస్తూనే ఉన్నావు. నా కన్న కూతురు కన్నా ఎక్కువగా నేను నిన్ను నమ్మాను. ఎందుకు బాబు, ఎందుకు ఇలా చేశావు, ఇలాంటి కొడుకు కోసం నా కూతురిని దూరం పెట్టాను, అందుకే ఇంతలా బాధపడుతున్నాను. మావయ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను మారిపోయాను, ఇప్పుడు అనుని బాగా చూసుకుంటున్నాను, కావాలంటే అనుని అడగండి అని అంటాడు కార్తీక్. ఎవరిని అడగను, అను నాతో రావాల్సిందే అని అంటారు కోపంగా. ఇంకెక్కడే ఉంచి దాన్ని ఏడిపిస్తూ ఉండాలని అనుకుంటున్నారా, ఇకపైన అది జరగదు, అను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, ఇప్పుడే నాతో వచ్చేస్తుందని అంటారాయన. దివ్య నువ్వైనా చెప్పు, నేను మారిపోయాను కదా, అనుని ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాను కదా, చెప్పు అని మళ్ళీ కార్తీక్ అంటూ అమ్మ నువ్వైనా చెప్పంటూ సుమిత్ర గారిని అడుగుతారు. హరిప్రసాద్ గారు వస్తారక్కడికి. మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని ఈ ఇంటికి పంపితే ఇదేనా మీరు చేసే పని అంటారు రామూర్తి గారు. అది కాదండి అని హరిగారు ఏదో చెప్పబోతూ ఉంటే ఎవరు ఏం చెప్పినా వినను నేను అని అంటారాయన. నాన్న మీరెవరిని ఏమి అనక్కర్లేదు, నేను మీతో పాటు వస్తానంటుంది అను. అను అని అంటారు కార్తీక్ సుమిత్ర గారిద్దరు. నా వల్ల ఎవరిని తిట్టుకోవద్దు, నేను మీతో వస్తాను నాన్న అని అంటుంది అను. అను వెళ్ళబోతుంటే స్నూపీ వచ్చి అను కాళ్ళ దగ్గర డ్రెస్ పట్టి లాగుతుంది. అను వంగి స్నూపీని ఎత్తుకొని బాయ్ స్నూపీ, ఇంకా ఇక్కడికి రాను, అందరూ జాగ్రత్త అని అంటూ చెప్పి సారీ మావయ్య, మీరు చెప్పిన పని పూర్తి చేశాను, కానీ నాకు ఇక్కడ ఉండే అర్హతే లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నా వల్ల మీరు మాటలు పడటం నాకు ఇష్టం లేదు. ఇంకో జన్మంటూ ఉంటే మీ కోడలు కానీ ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండేలా ఉండాలని కోరుకుంటాను. వెళ్ళొస్తాను, కాదు కాదు వెళ్తాను అని అంటుంది అను. కథ ఇంకా ఉంది. మరి నిజంగా దివ్య వేసిన ఈ ప్లాన్ వల్ల అను కార్తీక్లు విడిపోతారా, రామూర్తి గారు అనుని పంపించరా, అను కార్తీక్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటోంది కదా, ఇదే అదనుగా భావించి అను వెళ్ళిపోతోంది. మరి ఈ దూరం శాశ్వతం కానుందా, తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.